బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో 2 యూనిట్స్ కు విజయవంతంగా ట్రయల్ రన్ సర్వేను నిర్వహించారు అధికారులు. దీంతో యాదాద్రి ప్లాంట్ పవర్ జనరేషన్ లో చారిత్రక ఘట్టం మొదలైంది. దశల వారీగా పవర్ జనరేషన్ చేపట్టిన తరువాత త్వరలోనే గ్రిడ్ కు అనుసంధానం చేయబోతున్నారు. ఇటీవలే యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వడంతో జెన్కో విద్యుత్ ఉత్పత్తి ముందుకు సాగింది. దీనిలో భాగంగా మొదటి విడతగా 800 మెగావాట్స్ ను ఉత్పత్తి చేసే 2 యూనిట్స్లతో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ 2 యూనిట్లకు సంబంధించిన ఆక్సిలరీ బాయిలర్స్ ను లైట్ ఆఫ్ చేశారు. ఇక ఆ తర్వాత రెండో విడతలో మరో 800 మెగావాట్ల 3 యూనిట్లతో 2400 మెగావాట్స్ ఉత్పత్తి చేయబోతున్నారు. మొత్తంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 4000 మెగావాట్ల కెపాసిటీతో యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటైంది. మొత్తానికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో అయితే 2 యూనిట్స్ కు విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, ట్రయల్ సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అధికారులు ఏమంటున్నారు? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఎలక్ట్రికల్ కు మాత్రము యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు సంబంధించినటువంటి మొత్తం ట్రయల్ రన్ మాత్రం ప్రారంభం కావడం జరిగింది. ఇది నిజంగా చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశం అని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో తెలంగాణకు సంబంధించి వెలుగు చిమ్మే ప్రాజెక్టు గా దీన్ని నిర్మించడం జరిగింది. కాకపోతే అనేక రకమైనటువంటి ఆటుపోట్ల వల్ల మాత్రము ఇప్పటి వరకు కూడా ప్రాజెక్టు నిర్మాణం సంబంధించి పూర్తి కాకపోవడము, అదేవిధంగా పర్మిషన్స్ లేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తుండడం జరిగింది. అయితే నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ ప్రాజెక్టు సంబంధించేసి చొరవ చూపడంతో మాత్రము నిన్న దీనికి సంబంధించి ప్రాజెక్టు సంబంధించి మొత్తం 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది జరగాల్సి ఉండగా అంటే మొత్తం టోటల్ గా 5 యూనిట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 5 యూనిట్లకు సంబంధించేసి 2 యూనిట్లు అంటే 800 మొత్తం 1600 యూనిట్లకు సంబంధించేసి మాత్రం ట్రయల్ రన్ అనేది నిన్న సక్సెస్ఫుల్ గా రన్ చేయడం జరిగింది. దీంతో మాత్రం సర్వత్రా సంతోషం వ్యక్తమవుతుందని చెప్పవచ్చు. మిగతా సంబంధించి అంటే మిగతా 3 యూనిట్లకు సంబంధించి 24 యూనిట్లకు సంబంధించి కూడా దానికి కూడా ట్రయల్ రన్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది జరిగింది. సో ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో మాత్రము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించేసి తప్పనిసరిగా విద్యుత్ కొరత అనేది తీరనుందని చెప్పేసి కూడా అధికారులు ఆశాభావం తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రజల నుండి కూడా చాలా సంతోషం వ్యక్తం అవుతుంది అని చెప్పవచ్చు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.